ఇల్లు చిమ్ముకునే మిషన్ని ఛార్జింగ్ పెట్టున్నాను, చూసారు కదా. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత అది గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మనం మన రూమ్ని, మన ఇంటిని శుభ్రంగా ఎలా క్లీన్ చేస్తామో చూపిస్తాను. చూసారు కదా, అది ఛార్జింగ్ పెట్టుంది. దాన్ని ఇట్లా తీసి పక్కన వదిలేసామనుకోండి, అటు తిరుగుతూ ఉంటుంది. అది ఒక పురుగులాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. దానికైతే మనం చేయాల్సింది ఏంటంటే అడ్డం ఏం పెట్టకూడదు. ఇప్పుడు సపోజ్ చూసారు కదా, అక్కడ కుర్చీ ఉంది. ఆ కుర్చీ అడ్డం లోపల నుంచి అడ్డం వచ్చిన దగ్గర వెనక్కి వచ్చి మళ్ళీ లోపల నుంచి వెళ్తుంది. అంటే దానికి ఫ్రీగా ఉండాలన్నమాట తిరగడానికి. ఒక రూములో అడ్డాలన్నీ తీసేసి దాన్ని వదిలేసామనుకోండి, తిరిగి 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 అది క్లీన్గా చేసేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చూడండి. ఏదైనా అడ్డం వస్తే వెనక్కి వెళ్ళిపోతుంది, అడ్డం రాకపోతే క్లీన్ చేసుకుంటూ పోతుంటుంది. ఎట్లా క్లీన్ చేస్తుందంటే దాని కింద చిన్న ఫ్రిజిల్స్, అంటే ప్లాస్టిక్ ఇదిలాగా ఉంటుంది అనమాట బ్రష్. ఆ బ్రష్తో అంతా దాన్ని తీసుకొని ఒక లోపలే ఒక ఇది ఉంటుంది, ఒక బాస్కెట్ లాగా ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో వేసేసుకుంటుంది అనమాట. చూడండి, అది అడ్డం ఉంటే మాత్రం వెనక్కి వస్తుంది. నేను ఆ కుర్చీ బయటికి లాగాను, అది అడ్డం వచ్చింది కదా, అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఆ రూమ్లోకి తలుపు వేసేసాను, లేకపోతే లోపలికి వెళ్ళిపోయేది. దాని వెనకనే మనం జస్ట్ తిరుగుతూ కొంచెం అడ్డాలు తీస్తుంటే అది క్లీన్గా చేసేస్తుంది, అంటే చాలా క్లీన్ చేసేస్తుంది. చీపురుతో చిమ్మినా కూడా, ఇది ఆల్రెడీ మీకు వీడియో కోసం చీపురుతో చిమ్మిన ఇల్లుని నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా, ఈ రోబో ద్వారా మీకు ఎలా క్లీన్ అవుతుందనేది మీకు చూపిస్తున్నాను. ఇది నాకు ఒకప్పుడు సర్వెంట్స్ లేనప్పుడు, సర్వెంట్స్ దొరకనప్పుడు ఇది తీసుకున్నానండి. చాలా ఉపయోగపడింది. ఇప్పుడు సర్వెంట్స్ ఉన్నా కూడా ఎప్పుడైనా రాలేదనుకోండి, అలాంటప్పుడు ఇది మనం వాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి ఉంటే మంచిది. కానీ దీనికి కొంచెం కాస్ట్ కాబట్టి నార్మల్ వాళ్ళు తీసుకోలేరు కాబట్టి ఇది అడ్వైజబుల్ కాదు మామూలు వాళ్ళకి. ఏదో ఇప్పుడు నాకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇట్లా అది తిరుగుతూ ఉంటుందండి. ఎంత డస్ట్ కావాలో అంత డస్ట్ని మొత్తం దాన్ని బాస్కెట్లోకి వేసుకుంటుంది. మీకు చివరన చూపిస్తాను, చిమ్మిన ఇంట్లో ఎంత డస్ట్ వచ్చింది అనేది మీకు చివరన చూపిస్తాను. కరెంట్ ఏం పెద్దగా కాదండి, ఇది జస్ట్ మనం ఫోన్ ఛార్జర్ లాగా ఛార్జింగ్లోనే పెట్టుకొని ఉండాలి ఎప్పుడు. చూడండి, దాని వెనకనే నేను తిరుగుతూ ఉన్నా. ఇప్పుడు లేటెస్ట్ ఇవి చిమ్మడం ప్లస్ తుడవడం కూడా వచ్చున్నాయంట. ఇది ఎప్పుడోనండి, దగ్గరగా ఒక 8 ఏళ్ల కిందట తీసుకున్న రోబో ఇది, ఇల్లు జిమ్మేది. ఇది చూడండి, అటు పోకుండా నేను కాలు మీకు చూపించడం కోసం అడ్డం పెట్టాను. అడ్డం పెట్టంగానే పక్కకు వచ్చేసింది. చాలా క్లీన్ చేసేస్తుందండి. పైన పార్టికల్స్, దుమ్ము పార్టికల్స్ లాగా ఉంటుంది కదా, అది కూడా తీసేస్తుంది. ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, ఇది కార్పెట్ టాప్లో దానిపైన ఎక్కేస్తుంది అనమాట. అది నేను మీకు చూపించడం కోసం అడ్డం పెట్టాను, దానిపైన ఎక్కేస్తుంది. ఆ పట్టను ఇదిలిచ్చాను, ఆ పట్టలో ఉండే దుమ్మంతా ఇటు చూసారు కదా, అది కూడా అదే స్వీప్ చేసేస్తుంది అనమాట. చూడండి ఎట్లా వస్తుందో, ఎట్లా పోతుందో. దాని వెనకనే ఉండాలి మనం, అంతే. ఇంక మనం చేయాల్సింది ఏం లేదు, దాని వెనక తిరుగుతూ ఉంటే చాలు. ఇక్కడ దుమ్ము ఉంది కదా, ఒక సైడ్ లాక్కుంటే వెళ్ళిపోయింది. చూసారు కదా, గీత పడింది. మళ్ళీ అటు సైడ్ వెళ్ళి అది నీట్గా ఈ పక్కకు వచ్చింది. సో దాన్ని మనం కొంచెం జరిపామనుకోండి, ఆ దుమ్ము సైడు అది నీట్గా క్లీన్ చేసుకుంటుందని. ఇదండి ఈ రోబో సంబంధించింది. చాలా యూజ్ఫుల్ అండి ఇది నిజంగా. చూసారు కదా డస్ట్, అక్కడ ఆ డస్టు మనం కానీ కొంచెం దానికి ఎదురుగా పెడితే అది తీసుకొని వెళ్ళిపోతుంది. అది డస్ట్ వేసేసుకుంటుంది దాని బాక్స్లో. చాలా ఉపయోగమైంది. కొనగా కెపాసిటీ ఉన్నోళ్ళు కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఈ సర్వెంట్స్ మీద ఆధారపడలేం కదా. మా సర్వెంట్ ఉన్నట్టుండి మానేసింది, అందువల్ల ఇది నేను మళ్ళీ వెలికి తీశాను. అది చూడండి పైకి ఎత్తేసింది. నేను దాన్ని వెనక్కి తిప్పి కింద పెడుతున్నాను. చూడండి, తిప్పితే అది వెనక్కి వచ్చేస్తుంది. అంటే అడ్డం ఉండకూడదు అంతే దానికి. చూడండి ఇప్పుడు ఎంత డస్ట్ చూపిస్తానో. చిమ్మిన ఇంట్లోనే ఇంత డస్ట్ ఉంది చూడండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఒక బాక్స్లో పడుతుంది అది. చిమ్మిన ఇంటిలోనే ఇంత డస్ట్ ఉంటుంది అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు చాలామందికి ఇది తెలిసి ఉండదు, ఎలా చిమ్ముతుంది ఏంది అనుకుంటుంటారు కదా. మీకు తెలిసిన వాళ్ళకి కాదు కానీ తెలియని వాళ్ళకి జస్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా చూపించడం కోసం ఇది చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.